ఏ కోర్సెస్ కూడా మాట్లాడుకున్నా కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా? ఇంటేక్స్ రైట్ నో ఉన్నాయా? మనకు ఫాల్ ఇంటేక్ నడుస్తుంది, సెప్టెంబర్ ఇంటేక్. ఇలానే మనకు యూకేలో కూడా 3 టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ ఉంటాయి. స్ప్రింగ్ ఇంటేక్ అంటే జనవరి ఇంటేక్, సమ్మర్ ఇంటేక్ అంటే ఏప్రిల్ మే ఇంటేక్, ఫాల్ ఇంటేక్ వచ్చేసరికి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్. స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అడ్మిషన్ కావాలనుకుంటే. ఎవ్రీ 3 మంత్స్కి ఒక సెషన్ ఉంటూనే ఉంటుంది మేడం యూకేలో. యూకే అప్లికేషన్ ప్రాసెస్లో మనకు డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఆఫర్ లెటర్ మేడం. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్, క్యాస్ అంటాం మనం. ఈ క్యాస్ లెటర్ వచ్చే ముందు యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ అంటాం మనం వాటిని. ఈ క్యాస్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూస్ కూడా మనం తీసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి దాని గురించి కూడా స్టూడెంట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ మనం ప్రిపేర్ చేస్తాము. ఒకవేళ మీరు ఇందాక ఫస్ట్లో మాట్లాడినట్టు ఒక 3 years బ్యాక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ ఆపర్చునిటీ ఉంది కదా, నేను కూడా వెళ్ళొచ్చా అని అంటే 100% ఆపర్చునిటీ ఉంది మేడం. వీళ్ళ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడాను 1 year చదువుకున్నా చాలు. ఇప్పుడు నేను ఫ్రెషర్కి అనేసరికి ఏంటంటే దే కెన్ బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. ఫ్రెషర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి 1 year అకాడమిక్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసుకుంటూ జాబ్ ఎక్కొచ్చు. అదే మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 1 year చేసుకొని నెక్స్ట్ 2 years డైరెక్ట్గా అంటే 1+2 అవుతుంది. 1 year ఫర్ ద స్టడీ, 2 years ఫర్ ద పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. అలా కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే. డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా మన యూకేలో ఆప్షన్స్ ఉన్నాయి మేడం. అండ్ కమింగ్ టు స్కాలర్షిప్స్, ఓకే మనకి లోన్ అయిపోయింది, కోర్సెస్ అయిపోయాయి అండ్ ఇమీడియట్గా వెళ్ళొచ్చు. బట్ దీంతో పాటు స్కాలర్షిప్స్ వస్తే వాళ్ళకి ఇంకా వెసులుబాటు అనేది ఎక్కువ ఉంటుంది కదా, లోన్లో కొంచెం కవర్ అయిపోయినట్టు. కరెక్ట్ మేడం. అలాంటిది యూకేలో కూడా ఉంటాయా? 100% ఉంటాయి మేడం. యూకేకి వచ్చేసరికి మేడం రియల్గా మాట్లాడుకుంటే ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. అందుకే మనం కూడా ఎటువంటి ఛార్జ్ అనేది స్టూడెంట్ దగ్గర నుంచి చేస్తలేం. బట్ ఒక స్టూడెంట్ ఈజీ కదా నేను కూడా అప్లై చేసుకుంటా, లేకుంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ త్రూ అప్లికేషన్ పెట్టుకుంటా అనే దాంట్లో కూడా చాలా లిటికేషన్స్ ఉంటాయి మేడం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వెన్ ఫ్రమ్ వీసోర్స్, ఒక స్టూడెంట్ వెన్ ఫ్రమ్ ఎనీ ఎక్స్ పార్టీ ఆర్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఓన్. ఇక్కడ మనకు ఒక యూనివర్సిటీ సేమ్ సబ్జెక్ట్ సేమ్ క్లాస్ రూమ్లో ఒక 15 లక్షల యూనివర్సిటీ ఫీజు ఉంది. దట్ వీసోర్స్ స్టూడెంట్ విల్ గోయింగ్ టు గెట్ ఫర్ ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్ అబౌట్ 10 lakhs to 12 lakhs. వెన్ కమింగ్ టు ఎక్స్ పార్టీ పర్సన్ దగ్గర నుంచో లేకుంటే సొంతంగా పెట్టుకుంటే 15 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఎలా అని అంటే బికాస్ మేము వచ్చేసరికి 100% స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా మినిమం ఆఫ్ అబౌట్ మేము చూసింది మేడం 99% ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే 100 మందిలో 99 మందికి మినిమం 3 లక్షల రూపాయలు స్కాలర్షిప్ చూసాము. అప్ టు 6 lakhs స్కాలర్షిప్స్ కూడా చూసాం. ఉన్న యూనివర్సిటీ ఫీజే 15 లక్షలు మేడం. 9 నుంచి 10 లక్షల్లోనే యూనివర్సిటీ ఫీజు టోటల్ కంప్లీట్ అయిపోయే విధంగా మనం స్టూడెంట్స్కి ట్రైన్ చేసి స్కాలర్షిప్స్ అప్లై చేస్తాము. ఈ స్కాలర్షిప్స్లో కూడా యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి, అకాడమిక్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి, అండ్ దానితో పాటు మన మెరిట్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదే మీరు స్టూడెంట్ సొంతంగా పెట్టుకోవడమో లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇటువంటి స్కాలర్షిప్స్ మిస్ అవుతున్నారు స్టూడెంట్స్. చాలామంది వెళ్ళిన తర్వాత మాకు కాల్స్ చేస్తున్నారు, థ్యాంక్స్ అన్న మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ 4 to 5 lakhs కనిపిస్తుంది మా ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే అని చాలామంది స్టూడెంట్స్ మాకు చెప్పడం జరుగుతుంది. ఇదే మా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ మేడం.